హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రెడ్డి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్‌ని ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి కాలభైరవ స్వామికి అమావాస్య, అష్టమి, పౌర్ణమికి కూష్మాండ దీపం అండి. అది కూష్మాండ దీపం అంటే మనము బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా! అందులో పెట్టేదనమాట. అది ఎలా పెట్టాలి? ఏ టైమింగ్స్‌లో పెట్టాలి? ఏ రోజులలో పెట్టాలి? ఎవ్రీథింగ్ గూడా క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి మేము తీసింది చిన్న బతుకమ్మ రోజండి. అది ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు నేను ఈ వీడియో. అందుకని ముందే చెప్తున్నాను. చిన్న బతుకమ్మ రోజు మనకు అమావాస్య ఉంది గదా! అదే రోజు మేము టెంపుల్‌కి వెళ్ళాము. ఈ కూష్మాండ దీపం పెడదామని జెప్పేసి. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో. చాలా గుడిల దగ్గర కూడా ఇలా గుమ్మడికాయ దీపం పెట్టమంటూ మనకైతే కనిపిస్తూ ఉంటారండి గుడిల దగ్గర. ఈ గుమ్మడికాయ దీపం ఎందుకు పెట్టాలంటే ముఖ్యంగా నరదిష్టితోని చాలామంది బాధపడతారండి. అలాంటి నరదిష్టి లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా మనసులో ఏదన్నా సంకల్పం ఉంటే కూడా మనసులో అనుకోని ఈ దీపం పెడతారు. ఆ సంకల్పం నెరవేరుతుందనేది ఒక నమ్మకం అన్నమాట. ప్రెగ్నెన్సీ మరియు పీరియడ్స్ ఉన్నవారు ఈ దీపం పెట్టకపోవడమే మంచిదండి. వీళ్ళు తప్ప మిగతా ఎవరైనా కూడా ఈ గుమ్మడికాయ దీపం పెట్టొచ్చు. అమావాస్య రోజు మార్నింగే వెళ్ళామండి. అభిషేకం కూడా చేశాము కాలభైరవ స్వామికి. ఒక్కసారి మనము ఆ కాలభైరవ స్వామిని నమ్ముకున్నాం అనుకోండి, ఆ స్వామివారు మనని అంటి పెట్టుకొనే ఉంటారండి. అంత పవర్ఫుల్ అయిన కాలభైరవ స్వామికి గుమ్మడికాయ దీపం ఎంత పవర్ఫుల్లో కంప్లీట్‌గా చూడండి. మీకు కూడా అర్థమవుతుంది. చాలా మంది కూడా పరమశివుణ్ణి కాలభైరవ రూపంలో పూజ చేస్తారు. అష్టమి తిథి నాడు శనివారము స్వామివారి దగ్గర కాలభైరవ అష్టకౌతకాలు అన్నీ కూడా చదువుతారండి. ముందుగా మనం ఒక గుమ్మడికాయనైతే తెచ్చుకోవాలండి. బూడిద గుమ్మడికాయ. అదే మనము వడియాలు, అప్పడాలని పెడతాం కదా! ఆ గుమ్మడికాయ. మనం ఏదైతే ఇంటి ముంగట కడతామో అది అండి బూడిద గుమ్మడికాయ అంటే. ఫస్ట్ అది తెచ్చుకొని నీట్‌గా కడుక్కోవాలండి. వాష్ చేసిన తర్వాత లోపలున్న సీడ్స్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి నీట్‌గా. మొత్తం సీడ్స్ అన్నీ కూడా తీయాలి. ఈ సీడ్స్‌ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దండి. ఒకవేళ మనం ఇంట్లో పెట్టామనుకోండి ఈ దీపము, కంప్లీట్‌గా అన్నీ కూడా మనము పారే నదిలో వేయాలి. లేదంటే మనం గుడిలో పెట్టామనుకోండి అక్కడ కవర్స్ గానీ ఏదో ఒకటి ఉంటాయి. ఆ ప్లేస్‌లోనే పెట్టేసి రావాలి. ఆ సీడ్స్ తీసుకొచ్చి ఎండబెట్టి తినొచ్చు గదా! అలా ఆలోచించకండి అసలు. అసలు మంచిది కాదు. అలా చేయకూడదు. మనం ఏవైతే తీసుకెళ్తామో అవన్నీ కూడా అక్కడే పెట్టేసి రావాలి. గుమ్మడికాయ ఎప్పుడు కూడా ఆడవారు కొయ్యకూడదండి. అంటే మన గర్భంతోని పోలుస్తాం కాబట్టి మగవారితోనే కోయించాలి. ఒకవేళ హస్బెండ్ లేడు, అందుబాటులో లేడు అనుకుంటే అప్పుడు తప్పక కట్ చేయాల్సిందే కానీ లేకుంటే కంపల్సరీ గుమ్మడికాయని మగవారే కోయాలి. గుమ్మడికాయలో కాలభైరవ తత్వం దాగి ఉంటుందని చాలామంది అంటారండి. గుమ్మడికాయలో సీడ్స్ అన్నీ తీయడం అయిపోయిన తర్వాత పసుపునైతే మొత్తం రుయ్యాలండి గుమ్మడికాయకి. అలా రుయ్యడం అయిపోయిన తర్వాత ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవాలి. మాక్సిమం అయితే మీరు అక్కడే వదిలేసొస్తాం కాబట్టి పేపర్ ప్లేట్స్ తీసుకోండి. ఇలా పేపర్ ప్లేట్ తీసుకొని అది 2 తీసుకోండి. ఎందుకంటే మనం గుమ్మడికాయ కోసినప్పుడు 2 అవుతాయి గదా! ఆ 2 మనమే పెట్టాలి. ఆ ప్లేట్‌లో మనము దొడ్డుప్పు తీసుకెళ్ళాలండి. దొడ్డుప్పు మనకి నెగటివిటీని పోడగొట్టడానికి ఎక్కువగా పనిచేస్తుందనమాట. ఆ దొడ్డుప్పుని 2 ప్లేట్‌లో గూడా సమానంగా వేసుకోవాలి. తర్వాత మనమైతే పసుపుతోని ముగ్గు వేసుకోవాలండి. లేదా బియ్యం పిండి ఉన్నా గూడా దాంతోని కూడా వేసుకోవచ్చు. మనం ఏది చేసినా 2 ప్లేట్‌లో చేయాలి. 2 దీపాలు కాబట్టి ఒక గుమ్మడికాయ 2గా చేసి 2 దీపాలు పెట్టాలి. తర్వాత పసుపు, కుంకుమ కూడా వేసుకోవాలండి. తర్వాత మనం తీసుకెళ్ళిన నవధాన్యాలను వేయాలనమాట. కొన్ని తీసుకెళ్ళామనుకోండి దాని చుట్టూ కూడా వేయాలి. నేను ఎక్కువ తీసుకెళ్ళినవి మళ్ళీ ఇంటికి రిటర్న్ తేవద్దు కాబట్టి తీసుకెళ్ళిన నవధాన్యాలన్నీ కూడా నేనైతే ఉప్పు మీద వేసేసానండి. దొడ్డుప్పు మీద. నవధాన్యాలు మనకి ఏమైనా గ్రహపీడ అట్లాంటివి ఉంటాయి గదా! వాటితో ఏమన్నా గ్రహాలతోని బాధ ఉందనుకోండి అవి దూరం చేస్తుంది. అందుకే మనము ఈ నవధాన్యాలను చుట్టూ కూడా వేసుకోవాలండి. తర్వాత ఆ ప్లేట్‌లో మనమైతే ముందుగా పసుపు రాసుకున్న గుమ్మడికాయనైతే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత మనమైతే కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి చుట్టూ కూడా. గుమ్మడికాయకి చుట్టూ కూడా. మళ్ళీ పైన గూడా పెట్టుకోవాలి మొత్తము.
ఆ కుంకుమ బొట్లు మొత్తము రౌండ్‌గా అండ్ చుట్టూరుగా కూడా పెట్టాలి. కుంకుమ పెట్టడం అయిపోయిన తర్వాత మనమైతే నల్ల నువ్వులు తీసుకోవాలండి. ఆ నల్ల నువ్వులను మనము గుమ్మడికాయ పైనంగా నిండుగా వేసుకోవాలి. 2 గుమ్మడికాయల మీద. తర్వాత మనమైతే ఒత్తుని తయారు చేసుకొని వెళ్ళాలండి ఇంటి నుండే. తెల్ల బట్టలో గానీ లేదా ఎర్ర బట్టలో గానీ తోక మిరియాలని దొరుకుతాయి గదా! వాటితోని చేసుకొనెళ్ళాలి. ఇక్కడ నేను కాటన్ తీసుకొనెళ్ళాను. కాకపోతే మళ్ళీ తర్వాత కొనుక్కొచ్చి మళ్ళీ అదే పెట్టామనమాట మేము కూడా. తోక మిరియాలతోని చేసిన వస్తువు. నూనెలొచ్చేసి మనము ఆవు నెయ్యి గానీ లేదా ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఏదైనా వాడొచ్చండి. తర్వాత ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఇలా చేసుకోవాలండి ఒత్తు అయితే. అందులో కొన్ని తోక మిరియాలు వేసి చేసుకోవాలి. అలా అంతా పూర్తవ్వగానే మనము ఆ గుమ్మడికాయ మొత్తం చేసుకుందంతా గూడా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ మనకి పూజారి దొరికాడనుకోండి మంచిగా పూజ చేపిచ్చి దీపం పెడితే ఇంకా మంచిది. ఒకవేళ దొరకలేదనుకోండి అలాగే దీపం పెట్టేసి గుడిలో ఒక పక్కకు పెట్టేసి రావడమే. మేమైతే ఇక్కడ అర్చన అన్నీ కూడా చేసుకొని తర్వాత దీపం వెలిగిస్తున్నాము. మాకు ఇక్కడ పూజారి దొరికాడు. గుడిలో పెట్టాము మేము. ఇంట్లో పెడితే అవన్నీ గూడా ఏమీ అవసరం లేదనమాట. ఇంకా ఈ కూష్మాండ దీపంకి నైవేద్యాలు ఏమేమి పెట్టొచ్చంటే 18 ఖర్జూరాలు లేదా 18 వడలు. అంటే ఈ దీపంకి కాదు మనము కాలభైరవ స్వామికి ఇవ్వొచ్చనమాట. నైవేద్యంగా ఎక్కియొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ దీపం వెలిగిస్తున్నాము. ఫస్ట్ అన్ని పూజలు చేసుకొని ఇలాగే చేయాలండి దీపం అయితే. మొత్తం ప్రాసెస్ చెప్పాను గదా! ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఈ దీపంకి అవన్నీ గూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మనకేవేవి కావాలో సామాన్లు. కాలభైరవ అష్టమి అంటారు గదండీ! అష్టమి గూడా మనకి ఈ అక్టోబర్ 11th రోజుంది. ఆ రోజు కూడా ఈ దీపం పెట్టొచ్చు. చూసుకోండి ఎవరికైనా వీలుంటే వెళ్లి పెట్టండి. అందుకే ఈ వీడియో నేనైతే ముందే పోస్ట్ చేస్తాను. దానివల్ల మీరు పెట్టొచ్చు కదా! అందుకని. తర్వాత ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ వెలిగించిన కూష్మాండ దీపాన్ని మనమైతే దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవునికి చూపిచ్చి మళ్ళీ వచ్చి గుడిలో సెపరేట్ ప్లేస్ అంటూ ఉంటుందండి. ఈ కూష్మాండ దీపాలు పెట్టడానికి. వచ్చి ఆ ప్లేస్‌లో పెట్టాలన్నమాట. ఇంతతో దీపం అయితే అయిపోతుందండి. ఈ దీపం వచ్చేసి మనము అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజున పెట్టొచ్చండి. ఎన్ని టైమ్స్ అనేది అది మన ఇష్టము. మన మొక్కుని బట్టి లేదా మన మొక్కు నెరవేరిన దాన్ని బట్టి పెడుతూ ఉండొచ్చండి. లైఫ్ లాంగ్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. వీడియో అయితే ఇంతే అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా హెల్త్ ఇష్యూ గానీ, మనీ ఇష్యూతోని గానీ ఫేస్ చేసిన వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి అయితే పెట్టి చూడండి ఇలా కూష్మాండ దీపము. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.